మాండవ్య మహర్షి. పూర్వము మాండవ్యుడనే మహర్షి ఒక అరణ్య ప్రాంతములో ఘోర తపస్సులో నిమగ్నమై ఉండేవాడు. శీర్షాసనములో నిలబడి కొన్ని సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. ఒకనాడు కొందరు రాజభటులు చోరులను తరుముతూ ఆ ప్రాంతానికి వచ్చారు. రాజభటులను చూసి పరిగెత్తుకు వచ్చిన చోరులు తమ వద్ద ఉన్న మూటలను మాండవ్యముని ఆశ్రమములో పడేసి పారిపోయారు. భటులు ఆశ్రమం వద్దకు వచ్చారు. చోరులు జాడ చెప్పమని మాండవ్య మహర్షిని అడిగారు. ఆయన మారు పలకలేదు. రాజభటులు ఆశ్రమాన్ని పరిసరాలను అన్వేషించి సొమ్మును ఆ తరువాత చోరులను పట్టుకున్నారు. ఈ పన్నాగం వెనుక మాండవ్యుని ప్రమేయం కూడా ఉందని అనుమానించి అందరినీ బంధించి తీసుకుని పోయి ప్రభువుకు అప్పచెప్పారు. చేసిన నేరానికి శిక్ష విధిస్తూ చోరులతో పాటు మాండవ్య మహర్షి కూడా మరణదండన విధించాడు రాజు. అందరినీ వధ్యశిలకు గుర్చారు. సర్వులు మరణించారు, మాండవ్య మహర్షి తప్ప. శూలానికి గుర్చిన మాండవ్య మహర్షి మరణించలేదని గుర్తించిన భటులు కొన్ని రోజులు పరిశీలించి అప్పటికే జీవించి ఉన్నందున రాజుగారికి తెలిపారు. రాజు మాండవ్యుని వద్దకు వచ్చి బాధాతప్త హృదయుడై, హే మహర్షి, నేను అజ్ఞానిని, నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. మాండవ్యుడు ప్రసన్నుడయ్యాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు మాండవ్య మహర్షి యమలోకానికి వెళ్ళాడు. యమధర్మరాజును సమీపించి, యమధర్మరాజా, నన్ను రాజభటులు శూలానికి గుర్చిన సంగతి నీకు తెలిసే ఉంటుంది. ఆ విధమైన శిక్షను అనుభవించటానికి నేను చేసిన పాపమేమిటి అని ప్రశ్నించాడు. మహర్షి, మాండవ్య, బాల్యములో నీవు తూనీగలను పట్టి వాటి తోగలకు సూదులు గుచ్చి బాధించేవాడివి. దాని ఫలమే ఈ శిక్ష. చూడు మాండవ్య, అల్పదానమైన గొప్ప ఫలితాన్ని ఎలా ఇవ్వగలుగుతుందో అలాగే అల్పమైన పాపకృత్యము కూడా గొప్ప కష్టాన్ని కలిగించగలుగుతుంది అన్నాడు యమధర్మరాజు. యమధర్మరాజా, నేను బాలుడుగా ఉన్నప్పుడు చేసిన తప్పుకు భయంకరమైన శిక్ష విధించబడింది అంటున్నావు. పిల్లలకు ధర్మాధర్మ వివేకం ఉండదు. అయినా అంత చిన్న తప్పుకు దారుణమైన దుర్భరమైన శిక్షను విధించావు. నీవు చేసిన ఈ తప్పుకు భూలోకములో దాసియోనులో జన్మించు అని యమధర్మరాజును శపించి, బాల్యములో చేసే తప్పులకు పాపాలకు ప్రాణుల బాధ్యత లేదు అని మాండవ్యుడు